ఏసీబీ ఉంది, పోలీసు ఉంది, ఈడీ ఉంది. ఇన్ని పెట్టుకుని ఒక్కళ్ళని కూడా మనం ఏమి చేయలేకపోతాం. ఒక్కళ్ళని కూడా ఇవాళకి గెస్ట్ హౌస్ ఎవరో ఈ ఎండిఓ ఆఫీస్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారో అయ్యా గెస్ట్ హౌస్ ఎవరు సొంతమా లేకపోతే ప్రభుత్వం ఉందా? నాకు అర్థం కావడంలా. ఎవరన్నా ఉంటే వచ్చి సమాధానం చెప్పండి. ఇవన్నీ ఎందుకు ఉపయోగించకూడదు? మనం ఇవన్నీ ఉపయోగించి మీకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఏసీబీ కానీ, ఆదాయానికి మించిన ఆస్తులు కానీ, లేదా హవాలే మనీ కానీ ఎంతమంది దగ్గర ఉన్నాయి? నేను 100 పేర్లు చెప్తాను మన జిల్లాలో. కానీ ఇది ధర్మం కాదు. అన్ని చేస్తూ మా మీద దాడి చేయడం ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ దారుణాన్ని, ఇవాళ మనం అధికారంలో ఉన్నామండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇంకో పార్టీ అధికారంలో లేదు, ఇంకో పార్టీ అధికారంలోకి రాదు. ఈ చంద్రబాబు తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు అంటే మనం వేరే చెప్పవసరం లేదు. లోకేష్ గారే ముఖ్యమంత్రి. ఇంకా 30 సంవత్సరాల దాకా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. మీకు ఏ రకమైన అనుమానం లేదు. వాళ్ళు కళలు కనడం పగటి కళ్ళే తప్పరుడు కాదు. కాబట్టి నా పర్సనల్ ఉద్దేశం, ఎట్టి పరిస్థితుల్లో మనం గట్టిగా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇక్కడ స్థానికంగా నష్టపోతామని నా భయం. నమస్కారం.